దీంతో 4 స్పూన్లు నూనె వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, దీంతో శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, దోరగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిలో టమాటాలు 2 టమాటాలు చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకొని టమాటా మొత్తం ఇలా మ్యాష్ అయిపోవాలి. ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఇలా స్పూన్ తోటి ఇలా నొక్కిస్తే మ్యాష్ అయిపోతుంది. కూర ముద్దగా ఉంటుంది, బాగుంటుంది. ఎండాకాలం ముద్దకూరలు మంచివి, వేడి చేయవు. కారం కూరల కంటే ఈ ముద్దకూరలు చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇలాంటి ముద్దకూరలు తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 ఆలుగడ్డలు, 2 ములక్కాళ్ళు కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నవి ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఫైనల్గా వేసుకున్న ఆలును కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం ఇలా కట్ చేస్తే అయిపోతాయి. ఇలా కట్ చేసి ఇలా కలిపేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకుని ఇలా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కారం వేద్దాం. ఫైనల్గా ఇలా మెదిపేసిన తర్వాత 2 వెల్లుల్లి రేకుల్లో కచ్చబెచ్చగా దంపేసుకొని పచ్చి వేసేసుకోవాలి. చూసారా, ఆలు మొత్తం మ్యాష్ అయిపోయింది. ఇలా మ్యాష్ అయిపోవాలి ఆలు అంతాను. అలాగే ములక్కాడు కూడా కుక్కర్లో ఉడికినా కానీ ఇలా మనం అన్నీ వేయాలి. ఇలా మెదిపేయాలి. ఇలా మెదిపేస్తే ఉప్పు కారం పట్టి చాలా బాగుంటుంది. లేదంటే కొద్దిగా సిరిచేదుగా ఉన్నట్టుగా ఉంటుంది ములక్కాడు వాసనతో. ఇలా అయితే ఉప్పు కారం పడుతుంది, చాలా బాగుంటుంది కూర. ఆలు మొత్తం మ్యాష్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం మరీ గట్టిగా ఉంది కదా, ఒక 4 స్పూన్లు వాటర్ పోసుకోవచ్చు. ఒక 5 స్పూన్లు వాటర్ వేసాను. దగ్గరికి అవుతుంది ఇది బాగాను. మొత్తం అంతా కలిసిపోతుంది కూర, ముద్దకూర ఇది. దీంట్లో సరిపడా కారం వేసుకోవాలి. ఇందాకే ఉప్పు వేసేసాను కాబట్టి కారం వేసుకుంటే ఫైనల్గా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచేస్తే సిమ్లో పెట్టి సరిపోతుంది. కారం ఒక 1/2 స్పూన్ కారం అంతే అండి. ఆలు టమాటా ములక్కాడ కూర, ముద్దకూర అయిపోయింది. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనల్గా అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి స్టవ్ మీద ఉంచేద్దాం. అంతే, కూర అయిపోయింది. చూసారా ఎలా ఉందో, బాగుందో. మొత్తం ఆలు అన్నీ మ్యాష్ అయిపోయి ములక్కాడ ఇలా మెరిపేసుకోవాలి. మొత్తం ఏ మొక్క అయినా సరే బాగుంటుంది. దీంతో 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఫైనల్గానే వేసుకొని బాగా కలిపేసుకొని నూనె వేసి ఫైనల్ కూర అంతా అయిపోయినాక 3 స్పూన్స్ నూనె వేయాలి. చాలా బాగుంటుంది, కమ్మగా ఈ కూర. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎలా వచ్చిందో మీరు కూడా ఈ కూరను తయారు చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నూనె నుంచే రుచికరమైన ములక్కాడ టమాటా ఆలు ముద్దకూర.